మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. దేవుడు గత వారం అంతా సజీవులుగా మనల్ని కాపాడడం గొప్ప విషయము. మరి ఎందరో చనిపోవటం వింటూ ఉన్నాం, ఎందరో భూగర్భం మనం కలిసిపోవటం వింటూ ఉన్నాం. దేవుడు మనల్ని మాత్రం బ్రతికించి ఈ స్థలం మనం నిలబెట్టి ఈ రకంగా ఆయన మాటలు ధ్యానించడానికి గొప్ప కృపనిచ్చాడు. గత 2-3 వారాలుగా సాతాను సర్పరూపంలో మనుషులను మోసం చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. మనము ఈ సంవత్సరం అంతా ధ్యానించిన ఉడవనటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయి. అయినా మర్చుకో ఇంకా కొన్ని నేర్చుకుందాము అనేటువంటి విషయాలను తెలియజేస్తున్నాం. సర్పం రూపంలో వచ్చిన సాతాను మనుషులను ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నాడు, ఏ విధంగా మనుషులను తన వైపు తిప్పుకున్నాడు, ఏ లోకంగా ఈ లోకాన్ని మోసపుచ్చుతూ ఉన్నాడు అనేటువంటి విషయాలు బైబిల్లో అద్భుతంగా దేవుడు రాసిపెట్టించాడు. హల్లెలూయా. దేవుడు చేసిన గొప్ప కార్యం ఇక్కడ చాలా చాలా ఏంటి బాధాకరమైన విషయం అంటే, దేవుని మాట విని మందిరానికి క్రమంగా రాలేకపోతున్నాం. నమ్మి బాప్తిసం పొందినటువంటి వ్యక్తులు కూడా రోడ్ల మీద అక్కడక్కడ కనబడుతూ ఉన్నారు. దేవుని మాట అంటే ఎంత చులకనైపోయింది, చర్చ్ అంటే ఎంత చిన్న చూపు అయిపోయింది, ప్రార్థన అంటే అనాలోచన అయిపోయింది. దానికి విలువ, విధానము, మర్యాద, గౌరవము అనే విషయాలు మర్చిపోయారు. ఇది బాధ కలిగిస్తున్నటువంటి విషయాలు. ఒక దైవ సేవకుడిగా, ఒక గుడి పూజారిగా నేను వీటి విషయాల్లో బాధపడుతున్నా, దుఃఖిస్తున్నా. ఎందుకు అనంటే, మేము పనులన్నీ మానేసి మీ కొరకు పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రం ప్రార్థనలు చేస్తూ, కన్నీరు గారుస్తూ, దేవుని సన్నిధిలో వేడుకుంటూ, మీ బాగోగులు కోరుతూ, ప్రార్థన చేస్తూ, అనేకులకు రక్షణ సువార్త ప్రకటిస్తూ, ప్రయాసపడుతూ, దెబ్బలు పడుతూ, తిట్లు పడుతూ, ఆ ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, సల్లో కూడా సలనక, ఎండనక, వాననక తిరుగుతూ, సువార్త ప్రకటిస్తూ, రక్షణ మార్గంలో స్వర్గానికి లేదా మోక్షానికి నడిపించే మార్గంలో ప్రయాసపడి మిమ్మల్ని నడిపించాలనే ఉద్దేశంతో తిరుగుతూ, ఆ గొప్ప సన్నిధిని లేదా మనలో పుట్టించిన దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలని, ఆయన ఇచ్చిన మహాకృప పొందుకోవాలని, ఆ రక్షణలో స్థిరపడాలని మేము ప్రయాసపడితే మమ్మలను ఎంత చులకనగా చూస్తున్నారు అని అంటే దుఃఖము, వేదన, బాధ కలుగుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా వీటి విషయాలు చాలా దుఃఖం. బాధ వస్తేనో, కష్టం వస్తేనో, లేదా ఏదన్నా పోతేనో అప్పుడు దేవుడాన్ని ఉరికేచ్చి ప్రార్థన చేయమని అంటున్నారు. కానీ అన్ని మంచుకున్నప్పుడు రాలేకపోతున్నారు, అన్ని బాగున్నప్పుడు రాలేకపోతున్నారు. చూద్దాం మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వాక్యం. మీరు సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను తప్పించుకొనుటకు, నరక శిక్షను మీరేలాగూ తప్పించుకొందరు? సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరేలాగూ తప్పించుకొందరు? మీరేలాగూ తప్పించుకొందరు? నరక శిక్షను మీరేలాగూ తప్పించుకుంటారు? గుండు కొడితే గుణం మారదు, బట్టలు మారుస్తే బతుకు మారదు, గంగలో మునిగితే పాపం పోదు. ఈ అసత్యమైనటువంటి అబద్ధాన్ని సత్యమని నమ్మి మనుషులు చేస్తున్న భయంకరమైన జీవితం ఇదే. హల్లెలూయా. బట్టలు మారుస్తున్నారు, అనేక రకాల బట్టలు మారుస్తున్నారు. ఈ నామమని, ఆ నామమని, ఈ పేరని, ఆ పేరని బట్టలు మారుస్తున్నారు. బతుకేమైనా మారుతుందా? బతుకేమన్నా మారుతుందా? తమ బ్రతుకులో ఈ బట్టలు మారడం ద్వారా మేము ఈ ఆశీర్వాదం బతుకున్నాం, మా బతుకులు ఇంత గొప్పగా ఉన్నాయి అన్నోడు ఒక్కడైనా ఉన్నాడా? హల్లెలూయా. ఒక్కడన్నా కనబడుతున్నాడా?
ఎందుకని ఎందుకని సర్పము వారిలో సర్ప బీజం పాతడం దేవుని వాక్యం సెలవు. సర్పములారా, సర్ప సంతానమా, సర్ప సంతానమా. ఆదామవ్వలు ఎదేను తోటలో ఉన్నప్పుడు సర్ప రూపంలో సాతానుడు వచ్చి ఎప్పుడైతే తన కుయుక్తి చేత ఆదామవ్వలను మోసపుచ్చి వారిని తినకూడదన్న ఆ పండును తినడానికి చేయకూడని పాపము వారి ద్వారా చేయించి, ఇప్పుడు ఈ లోకములో సర్ప రూపంలో సాతాను లోకములోకి వచ్చి మనుషులందరినీ చేయకూడని పాపాలు చేయిస్తూ మోసపుచ్చుతూ సర్ప సంతానముగా మార్చేసుకున్నాడు. హల్లెలూయా. అవును, మనుషులందరినీ సర్ప సంతానముగా తన బీజమును వాటి సర్ప సంతానముగా మార్చుకున్నాడని వాక్యం సెలవిస్తున్నది. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకుందరు. దేవుడు ఎప్పుడైతే లూసిఫర్ దేవదూతను ఘట సర్పంగా మార్చేశాడో వాణ్ణి తరిమేసి వాణి సోపతున్నటువంటి దేవదూతలందరినీ వాని సైన్యమునంతా పడద్రోసిన తర్వాత దేవుడు నరకం సిద్ధపరిచాడు. హల్లెలూయా. దేవుడు భూమి కింద అగాధం ఉన్నది, అగాధ పాతాళం ఉన్నది, పాతాళ బిలాములు ఉన్నాయి. ఆ పాతాళములో ఒక పక్క నరకం ఉన్నది, ఒక పక్క పరదేశు ఉన్నది. నరకము ఒకవైపు, పరదేశు ఒకవైపు, అగాధము పాతాళము, పాతాళ బిలాములు ఉన్నాయి భూమి కింద. ఈ అగాధం పాతాళం అని అంటే ఇట్లేదైనా వస్తువు వేస్తే ఆగదిగా దిగిపోవడమే. ఈ అగాధం అంటే దిగిపోవడమే తప్ప పైకి రావడం ఉండదు, దానికి ఆధారం ఏమి ఉండదు. అగాధంలో ఇది ఉంది కాబట్టి ఇది ఆగింది కనబడుతుంది, అలా కనబడడం ఏముండదు, దిగిపోవడమే అగాధం అంటే. హల్లెలూయా. బైబిల్లో రాసి ఉంది, నా సొంత మాటలు కాదు. ఆ అగాధంలో ఒక పక్క దేవుడు నరకాన్ని సిద్ధపరిచాడు, ఒక పక్క పరదేశం ఉంచాడు. ఈ నరకానికి మనుషులను తీసుకెళ్ళడానికి సాతాను ఉద్దేశించాడు. అయితే ఈ నరకము దేవుడు సాతాని కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. నిత్య పాశములతో వారిని బంధించాలని, ఆ నరకములో వేసి వాని నాశనము చేయాలని దేవుడు వాని కోసం సిద్ధపరిచిన నరకములోకి దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపములో చేసుకున్న తన బిడ్డలుగా కన్నటువంటి మనలను వాడితో పాటు నరకానికి ఈడ్చుకుపోతున్నాడు. హల్లెలూయా. ఈ సత్యము చాలా మంది గ్రహించట్లేదు. వాడు ఏం చేస్తున్నాడు? చెప్పాడు, తినకమని తిరుగు ఏం కాదు, తాగు ఏం కాదు, తిరుగు ఏం కాదు, ఇష్టం వచ్చిన పని చేయి ఏం కాదు. మీ అయ్యేమన్నాడు? తిరుగు, ఊరి మీద పడి తిరుగు, దేశం మీద పడి తిరుగు, నీ ఇష్టం వచ్చినాడు తిరుగు, నీ ఇష్టం వచ్చినాడు తాగు, నీ ఇష్టం వచ్చిన బతుకు. అప్పుడు చూద్దాం తీ, సచ్చినాక. సాతాను ఏమనిపిస్తుడు? సచ్చినాక చూద్దాం తీ. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత భయంకరమైనటువంటి బీజం లేదా సర్పము సాతానుడు మనుషులను భయంకరమైన స్థితికి మారుస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని బైబిల్లో చదివితే గాని చాలా మందికి బోధపడట్లేదు. బైబిల్ చదివినప్పటికీ చాలా మందికి బోధపడట్లేదు. దేవుని వాక్యాన్ని సరైనటువంటి విధానంలో చదివి ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు దేవుడు అద్భుతంగా సన్మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, మర్యాద కలిగి, గౌరవం కలిగి, విలువ కలిగి మసులుకోండి, బ్రతకండి అని దేవుడు చెప్పితే, దేవుడు చెప్పిన మాటకు విరుద్ధంగా నువ్వెంత అనే స్థితికి దిగజారిపోయారు మనుషులు. నీవెంత. ఇప్పుడు నా దేవునికి మహిమ కలుగును గాక. మేము అయ్యగారం ఎవరు ఇంటికైనా పోతే పెద్ద భిక్షగాడిని చూసినట్టు చూస్తున్నారు. నేను చాలా గమనించా. అచ్చిండ్రా పెద్ద భిక్షగాడు అన్నట్టు అయిపోయింది మా బతుకు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు డ్రైవర్ అంటే విలువిచ్చేవారు, నేను చూశాను. ఒకప్పుడు ఒక పంతులు వస్తుండే విలువిచ్చేవారు. ఒకప్పుడు ఒక మంచి వ్యక్తి వస్తుండు, విలువగలి వ్యక్తి వస్తుండు, అయ్యా కూర్చొని గౌరవించి మర్యాద ఇచ్చి విలువిచ్చేవారు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే చులుకన గాడేగాడ తీపోసిగాడు అన్నట్టు అయిపోయింది. హల్లెలూయా. గాడేగా తెలుగాడు అన్నట్టు అయిపోయి చాలా చిన్న చూపు, చులుకన భావం ఏర్పడిపోయింది మనుషుల్లో. దేవుడు చేసినటువంటి మంచి కార్యాలను సాతానుడు ఎప్పుడైతే వాడు మనుషుల యొద్దకు దిగి వచ్చి
లేదా ఈ భూలోకానికి దిగి వచ్చి సర్వలోకాన్ని మోసపుచ్చుచు అబద్ధాన్ని నిజమని నమ్మించి మనుషులను మోసపుచ్చి తాను భయంకరమైనటువంటి ఆ నరకానికి మనుషులను ఈడ్చుకుపోవడానికి వాడు పన్నిన పన్నాగములో ఈ మనుషులంతా కొట్టుమిట్టాడుతున్నారు. హల్లెలూయా. వాడు గాలము వేసి పడుతున్నాడు, వాడు వల విసిరి పడుతూ ఉన్నాడు. వల ఈ లోక ఆశలను ఎర్రగా వేసి వాడు పడుతూ ఉన్నాడు. ఈ లోక వ్యామోహం అనే వలను వేసి పట్టి బంధిస్తూ ఉన్నాడు. ఇటువంటి వాడి కుయుక్తితో చేస్తున్న పనులను దేవుని బిడ్డలము మందిరానికి వచ్చి ప్రార్థనలో బలపడి వాక్యం చదువుకొని నమ్మి బాప్తిసం పొందిన వ్యక్తులు కూడా వాక్యాన్ని చదివి సత్యాన్ని గ్రహించి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఇష్టపడలేకపోతున్నారు. హల్లెలూయా. అందరికీ చదువు వస్తుంది, చూస్తున్నాను, చాలా మందికి చదువు వస్తుంది. కానీ కొరిపల్లూరు అనే కాదు, కానీ చాలా చోట్ల ఈడ మంచిగా లేదని ఆడికి, ఆడ మంచిగా లేదని ఆడికి, ఆడ మంచిగా లేదని ఆడికి తిరుగుతూ ఉన్నారు. కానీ ఉన్న చోట సత్యాన్ని గ్రహించి స్థిరపడినటువంటి జీవితాలు కనబడట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా, మాకు వాక్యము కదువగా ఉన్నది, సరైనటువంటి వాక్యంలో నడిపించే దైవ సేవకుని మా మధ్యలోకి నడిపించు ప్రభా అని ప్రార్థన చేయాలి. మీరు ఏ భాగ్యం చేసుకున్నారో, ఏ పుణ్యం చేసుకున్నారో నేను దొరికాను. స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. ఒక దైవ సేవకుని వాక్యం చెప్పడానికి పిలిస్తే కనీసం 10-15 వేలు ఇస్తారు. ఒక గంట వాక్యం చెప్తే 10-15 వేల రూపాయలు ఇస్తారు. అందుకే ఆ రోజు అమ్మగారు ఆ మాట అన్నది. డబ్బు విషయం కాదు ఇక్కడ. నశించిపోతున్న ఆత్మలను రక్షణలో నిలబెట్టినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలి. హల్లెలూయా. మనుషులు ఇచ్చాడు, మీరు ఇచ్చాడు 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు నాకు అవసరం లేదు. మీరు ఇస్తే చెప్పకపోతే ఎంత మాట చెప్తాను. దేవుడు తలుచుకుంటే ఏదైనా ఇవ్వగలుగుతాడు. అయితే నేను దేవుడి కోసం ఏం చేస్తున్నా అనేది కావాలి. దేవుడు నమ్మడం అంటే మామూలు విషయం కాదు. దేవుని విషయంలో హబక్కూ గ్రంథంలో హబక్కూ అంటాడు, ప్రభువా ఈ మనుషులు చేస్తున్న పాపం నన్ను నేలసులను ఇస్తున్నామని ఏడుస్తాడు ఆయన. ఇర్మియా ప్రవక్త ఏడుస్తారు, అయ్యా ఇంత భ్రష్టత్వంలో బతుకుతున్న మనుషులను చూసి వీరి మధ్యలో నన్ను ఎందుకు నిలబెట్టామని ఏడుస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వారు భక్తులు చేసిన ప్రార్థన, ఆ భక్తులు ఏడ్చిన ఏడుపు, మనము కూడా అటు విశ్వాసం నమ్మకం కలిగి ఉండకపోతే ఏటికి మన క్రైస్తవ బతుకు? హల్లెలూయా. ఏటికి? యేసు ప్రభు ఏమన్నా ఆ దిక్కులేనోడా, సక్కిలేనోడా, శాతగానోడా, ఏం చేయలేనోడా, ఏం చేయసాతగానోడా కాదు కదా. హల్లెలూయా. ఈ సృష్టినంతా కలుగజేశాడు, సమస్తాన్ని కలుగజేసిన ఆయననే మానవ రూపిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి సాతానుడు మోసపుచ్చిన మనుషులైన మనందరినీ తన సత్య మార్గంలో నడిపించడానికి ఆయనే మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి తండ్రి మార్గాన్ని మనకు ప్రబోధించి తన జీవితాన్ని, తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. అంటే మన కోసం చనిపోయాడు ఆయన. హల్లెలూయా. ఆయన రక్తాన్ని కార్చి, రక్తాన్ని చింది, పొర్బంజయ్, దేవునికి మహిమ కలుగును గాక. రక్తాన్ని చిందించి సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత ఆయన సజీవుడనని అనేకులకు కనపరిచిన తర్వాత కూడా ఇంత గొప్ప సంగతులు అద్భుతంగా మనకు చెప్పబడుతున్నప్పటికీ వాని గ్రహించి నిలకడగా ఉండలేని క్రైస్తవ జీవితాలు ఎలా ఆశీర్వదించబడతాయి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, సర్పములారా, సర్ప సంతానమా, మీరు నరక శిక్షను ఎలాగూ తప్పించుకొందరు అనేటువంటి వాక్య భాగాన్ని చదువుతున్నాం. అదే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యం. స్తోత్రం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. హల్లెలూయా.
ఎవరు మిమ్మల్ని నరకాన్ని తప్పించుకోవడానికి ఏదో నామక వాస్తే యేసు ప్రభు దేవుడాన్ని నమ్ముకొని లేదా లీలలో అయ్యగారు పూచి గడకు లేపిండని ఏదో పేరు పెట్టేసిండని ఏదో నాకు పని లేనాడు ఎక్కడేం లేనాడు వచ్చి గుళ్ళ కూర్చొని స్తోత్రమని మిగతా రోజులు పని చేసుకొని ఏదో నామక వాస్తే నేను క్రైస్తవునని బతికేస్తున్నా, యేసు పేరు చెప్పుకొని బతికేస్తున్నా లోకంలో. నేను అయిపోయినా ఇక క్రైస్తవుని అయిపోయినా, యేసయ్య కొడుకు బిడ్డను అయిపోయినా, ఇక నేను బతికేస్తున్నా అన్న లెక్కలో జీవిస్తూ ఉన్నారు. అటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారు. అది ఎంతవరకు సమంజసం? హల్లెలూయా. ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నాడు. అతడు పరిసయ్యులలోను సద్దుకేయులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రాబోవు ఉగ్రత. కొంతమంది బాప్తిసం తీసుకున్నాక నేను ఆయన బాప్తిసం ఇచ్చేస్తున్నాడు, అయ్యగారికి దేవునికి చెప్పిన సుట్టలు ఆగుతానని ఇట్లా మాట్లాడేటోళ్ళు. నేను కళ్ళు తాగొచ్చు అని దేవుడు చెప్పింది నాకు దిగలిసి చెప్పుడు. ఆయన పెద్దయ్య గారు ఆయన ముందుగల పుట్టిండు, ఆయనకు దేవుడు వచ్చి కళ్ళు తాగొచ్చు అని చెప్పిండు. ఇట్లా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. నమ్మి బాప్తిసం పొందిన తర్వాత దేవునికి బుద్ధి చెప్పి లేదా దేవునికి వ్యతిరేక సమాధానం చెప్పి దేవుణ్ణే తన వైపు తిప్పుకునేటువంటి మనుషులు కూడా ఉన్నారు. హల్లెలూయా. మరి ఇటువంటి వాళ్ళు ఉన్నాక ఇది ఏమంటారు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసు అని అంటే నువ్వు పాత మనిషి మొత్తం చచ్చిపోవాలి. హల్లెలూయా. పాత మనిషిగా మొత్తం చచ్చిపోయి బొందబెట్టాం లీలలో. నేను పాత మనిషిగా ఎట్లా అంటే శిలారి బొందబెట్టబడ్డాడు. బతుకుతుంది సీమోనే, శిలారి కాదు. అంటే శిలారి అనే పేరుతో ఉన్నటువంటి అలవాట్లు, పద్ధతులు, ఆచార కాండలు తాత చేసిండు, అయ్య చేసిండు, అవ్వ చేసిండు, ముత్తాత చేసిండు, అవేది చేయకూడదు. హల్లెలూయా. అవేవి చేయకూడదు. ఈ లోకానుసారమైన పద్ధతులు ఏది కూడా చేయకూడదు. ఏ అలవాటు నీలో ఉండకూడదు. అందుకే మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని చెప్పాడు ఆయన. ఎవరు? యేసు ప్రభు కంటే ముందు యోహాను ప్రవక్త గారు మాట్లాడుతున్నారు. మారు మనసుకు తగిన ఫలములు. అతడు పరిసయ్యులలోను సద్దుకేయులలోను అనేకులు బాప్తిసం పొందుట వచ్చి, అంటే మేము పెద్దలం, మేము లీడర్లం, మేము నాయకులం, మేము ఏది చేసినా జల్తది, మేము చెప్పిందే రైటు, మేము మాట్లాడిందే కరెక్టు అనేటువంటి గర్వపు మనసు, గర్వపు ఉద్దేశం కలిగి తగ్గింపు లేని, వినయము విధేయత లేని, భయము భక్తి లేని వ్యక్తులు వచ్చి ఆయన చేత బాప్తిసం పొందడానికి అక్కడికి వచ్చినటువంటి ఆ వ్యక్తులను చూసి మాట్లాడుతున్నారు. సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు? హల్లెలూయా. ఎవడు చెప్పాడు? రాబో ఉగ్రత, భయంకరమైనటువంటి 7 వారముల లెక్క లేదా 7 ఏళ్ల శ్రమకాలము లెక్క, అందులో తప్పించుకోవడానికి నీకు బుద్ధి చెప్పిన వాడేవాడు అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా మంది ఆ వాక్యాన్ని విని దాని అనుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడతలేరు. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వాక్యం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వాక్యం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు, హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా. సర్ప సంతానమా, ఈ సర్ప సంతానం ఎవరు? దేవుని మాటను ధిక్కరించేవాడే సర్ప సంతానం. దేవుని మాటను లెక్క చేయని వాడే సర్ప సంతానం. దేవుడు అంటే గౌరవము మర్యాద లేనటువంటి వాడే సర్ప సంతానం. మందిరానికి క్రమంగా రానటువంటి వాడే సర్ప సంతానం. దేవుని సన్నిధిని తక్కువ చేసి చిన్న చూపు చూసేవాడే సర్ప సంతానం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అప్పుడెప్పుడో మంచి చేశాడని అయిపోయింది, దానికి వెల చెల్లించేసాం, అయిపోయింది, 4 వారాలు పోయినాం, ఒడిచిపోయింది, ఆయన లెక్క ముట్టిపోయింది, ఇక ఒక వారం పోయి ఒక వారం పోకున్నా సరే, ఎట్లో గట్ల బతికేసినా సరే అనేటువంటి ఈ విధానము సరైనటువంటిది కాదు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
సర్ప సంతానమా అని మాట్లాడుతున్నాడు. మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు, హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడు. కొంతమంది నోరు మాట్లాడుతున్న క్రీస్తు దేవునికి మహిమ కలుగును గాక. మీకు తీయగా పుల్లగా మంచిగా మాట్లాడతారు, నీ అంత మంచోళ్ళు లేడంటారు, వెనక తిడతారు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తులనే రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. సాతానుడు ఈ లోకానికి దిగివచ్చి వాడు ఏమేమి చేశాడు చూద్దాం దేవుని వాక్యముల నుంచి. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 34వ వాక్యం, 21వ అధ్యాయం 34, 35 వాక్యాలు. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులనంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరిని రాళ్ళు రువ్విరి. దేవునికి మహిమ కలుగునుగాక. కాపులు అనగా ఈ లోక సంబంధులు లేదా సాతాని సంబంధులు. దాసుడు అనగా యజమానుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు. తన దాసులు అనగా సేవకులుగా ఉన్న మేమే. ఎందుకని ఈ లోకంలో ఉన్నటువంటి వారిని దేవుని సన్నిధిని నడిపించాలని దేవుని సేవకులుగా దాసులుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ కాపులు ఏం చేశారు? సాతాను బీజముతో నాటబడినటువంటి వారు, సాతాను మాటను అనుసరించి బ్రతుకుతున్నటువంటి వారు, సాతానుడైన సర్పరూపంలో ఆ మనుషులను మోసం చేసినటువంటి ఆ వ్యక్తులు ఈనాడు సువార్త ప్రకటిస్తే కొడుతున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడని చెప్తే తిడుతున్నారు, రాళ్ళు పట్టుకోవడానికి వస్తున్నారు. కారణం ఏంటి? సాతానుడు వారిలో పాప బీజమును నాటాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆదికాండం 3:15 అదే మాట చెప్పాడు. ఒకసారి యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 3-4 వాక్యాలు. వాక్యాలు. మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరు ఇక్కడికి రండి. మీరెవరిని ఎగతాళి చేయిస్తున్నారు? ఎవరిని చూచి నోరు తెరిచి నాలుకలు చాపుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారు అబద్ధికులను కారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. వేశ్య సంతానమా, మంత్ర ప్రయోగపు కొడుకులారా, మీరెవరిని చూసి నోరు తెరిచి నాలుకలు చాపుతున్నారా? మీకు దమ్ముంటే రండి, తెలుసుకుందాం మీరేమేనో అని దేవుడు అడుగుతున్నాడు. ఎవడైనా వస్తుండా? ఎవడైనా చర్చి కాడికి వచ్చేదైనా చేస్తుండా? స్తోత్రం. వాడు రక్తం కప్పుకొని చచ్చిపోతాడు. 7 సూదులు ఎల్లబెట్టి తపస్సు చేసి వాడు ఎంత పెద్ద మంత్ర విద్య నేర్చినా, వాడు ఎంత పెద్ద తుడుముకానైనా చర్చి కాడికి వస్తే మాత్రం వాడు చచ్చిపోతాడు. హల్లెలూయా. అది తెలుసు ఆయనకి. ఆయన మంత్రశక్తిలో వానికి చెప్తాయి, ఒరేయ్ నువ్వు ఏ పనులయ్యా యేసు జోలికి వెళ్ళకు, ఆయనే దేవుడు. యేసు జోలికి వెళ్ళకు, ఆయనే దేవుడు. అనేకుల సాక్ష్యాలు యూట్యూబ్లో ఉన్నాయి. మాంత్రికుల సాక్ష్యాలు చెప్పారు, మందిరాల్లో చెప్తూ ఉన్నారు, చర్చిలలో కూడా వచ్చి వాక్యంతో పాటు వారి సాక్ష్యాలు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకని బైబిల్లో ఈ మాటలు రాయబడ్డాయి. ఏమన్నాడు? మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, మీ బ్రతుకంతా దయ్యం బతికే, మీ బ్రతుకంతా దుర్మార్గం బ్రతికే. ఇటువంటి దుర్మార్గుడికి మీరు పిల్లలై ఉన్నారు, సాతాను సంబంధులుగా జీవిస్తూ ఉన్నారు. మీరు బయటకు రండి, దమ్ముంటే నా ఎదుటికి రండిరా చూసుకుందామని దేవుడే సవాలు విసురుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇంత గొప్ప దేవుని యొక్క శక్తిని మనము తెలుసుకున్నప్పటికీ దాన్ని గ్రహించి అనుభవించలేకపోతున్నాం. ఆ శక్తిని పొందుకోలేకపోతున్నాం. అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, సిలువను గురించిన వార్త నశించు వారికి వెరితనము గాని రక్షింపబడుతున్న మనకు అది గొప్ప శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. సిలువను గురించిన వార్త, సిలువ
యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆ వేసినటువంటి ఆ శిలువ ఆ శక్తిని గ్రహించలేకపోతున్నాం. ఆయన యొక్క గొప్ప కృపను పొందుకోలేకపోతున్నాం. ఆయన ఏమై ఉన్నాడనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాం. హల్లెలూయా. ఒక మాంత్రికుడి సాక్ష్యం విన్నాను, నేను యూట్యూబ్లోనే విన్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, అక్కడ కే పాల్ గారు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆయన భక్త సేవ చేసేవాడు. కే పాల్ అంటే ఆయన ప్రపంచ శాంతి దూత అని పేరు పొందాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ గుంపులో ఈ కూర్చున్నటువంటి ఈ వ్యక్తి తన మంత్రశక్తులను పంపించాడట. రే పొండ్రా అవన్నీ తన్ని కింద పడేయరని చెప్పి ఆ మంత్రశక్తులను రాకెట్ కంటే స్పీడ్గా పోయినాయట. కళ్ళు మూసి తెరిచినంత సేపట్లో పోయినాయట. వచ్చినాయట వెనక నిలబడేట. 550 దయ్యాలు వెనక నిలబడి ఏమైందంటే సప్పుడు చేస్తలేవట. ఎందుకని అక్కడ ఉన్నటువంటి వెలుగును దాటి మేము ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాం. హల్లెలూయా. అని సామాన్యమైన వ్యక్తి కాదు, అక్కడ ఉన్న వెలుగు సామాన్యమైనటువంటిది కాదు, మేము ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము అని చెప్పాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పోలీస్ ఆయన సాక్ష్యం చెప్పాడు. నేను మేకలో ఉన్నప్పుడు టేప్ రికార్డులో క్యాసెట్ వేసి ఆ సబ్జెక్ట్లో నా కానిస్టేబుల్గా ఉన్నటువంటి ఆ పోలీస్ ఆయన ఇట్లా నేను పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ టేప్లో క్యాసెట్ వేసి వినిపించాను ఆయనకు, పోలీస్ ఆయనకు. ఈ మీ పోలీసు వాళ్ళు కదా, దీని గురించి కొన్ని విషయాలు మీకు అర్థమైంది అని నేను వినిపించినప్పుడు ఆయన విన్నాడు. సత్యమే, ఆయన మాట్లాడింది నిజమే అన్నాడు. ఆ మంత్రశక్తులు నేర్చుకున్నటువంటి ఆ పోలీస్ అయిన ఎన్టీ రామారావు 11 కొబ్బరికాయలు కొట్టి వాని కాలు గడికి 3 దోశల నీళ్ళు తాగిండట. హల్లెలూయా. ఎన్టీ రామారావు ఆ మంత్రగాడి యొక్క కాళ్ళు కడిగి కొబ్బరి నీళ్ళతో 3 దోశల నీళ్ళు తాగాడట. అటువంటి తీస్మార్కాను మంత్రగాడు దేవుని నమ్ముకొని యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని దేవుని సేవ చేస్తున్నాడు. హల్లెలూయా. ఇందిరాగాంధీ కూడా సాయం చేశాడట. ఆయన తన మంత్రశక్తితో చచ్చిపోయినటువంటి ఆడి మనిషిని బతికించాడట. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. తర్వాత ఆ క్రైస్తవుల మీదకి అంటే దేవుని పిల్లల మీదకి తన మంత్రశక్తులను విడిచిపెట్టినప్పుడు ఆ దైవజనుడు లాజరస్ గారు ప్రార్థన చేసి, రేయ్ నువ్వు నేర్చుకున్న విద్య భయంకరమైంది, అది నిన్ను చంపేస్తుంది, జాగ్రత్త, నువ్వు విడుదల పొందు, దేవుని నమ్ముకొని చెప్తే పో అని చెప్పాడట. తర్వాత వారి ముఖ్యమట నోటెమ్మట రక్తం పడడం స్టార్ట్ అయింది. ఆ మంత్రకానికి మనసులో శాంతి సమాధానం లేదు. తర్వాత తీసుకెళ్లి హాస్పిటల్ వేస్తే వీడు 2, 3, 5 గంటల కంటే ఎక్క బతకడు, చనిపోతాడని చెప్పారు డాక్టర్లు. చనిపోతాడని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలా మంది దైవ సేవకులను వాళ్ళ చుట్టాల బంధువులు వినిపించి ప్రార్థన చేస్తే తిట్టారు. పోండిరా, కులం తక్కువ, ఈ కులం తక్కువ దేవుని నమ్ముకున్నారు, మీరు కులం తక్కువ తిట్టాడట. ఆయన తిట్టినప్పటికీ వాళ్ళు ప్రార్థన చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఒక దైవ సేవకుడు బొంబాయి నుంచి తన స్నేహితుడు బైబిల్ తెస్తే ఆయన భార్య తలాపకు పెడితే ఆ బైబిల్ తీసి కిందేసి తొక్కాడట 2 గాలతో. ఒరే యేసుగా బయటికి రా, నీ శక్తి ఏందో, నీ దమ్మెందో, నా దమ్మెందో చూసుకుందాం అన్నాడట. అన్నప్పుడు ఆ నర్సు గారు వచ్చి ఆయనను తోసేసినప్పుడు ఆ గోడకెళ్ళి తాకినప్పుడు ఆయన మీదికి చూసినప్పుడు గోడెమ్మటి 2 రక్తధారలు గారుతూ ఉన్నప్పుడు వాటి వంక చూసినప్పుడు అక్కడ 2:22 అని పడిందట. 2:22 రోమా 22 అని పడినప్పుడు ఆ మాట చెప్పగానే ఆ డాక్టర్ గారు ఆ బైబుల్ కాళ్ళ దొక్కుతున్నావు దాన్ని తీసి తీసుకొని దాన్ని మంచిగా దులిపి వాడు చెప్పినటువంటి వాక్యాన్ని తీసి చదివాడు. రోమా 11:22 అని చదివించినప్పుడు అద్భుతంగా అక్కడ ఒక మాట ఉంది, చూద్దాం. రోమా 11:22 అనేటువంటి వాక్యాన్ని చదువు. కాబట్టి దేవుని అనుగ్రహమును చూడము, దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తులవై నిలిచిన ఎడల నీ మీద ఉన్న నా అనుగ్రహమును చూడము, అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడదువు. హల్లెలూయా. నీవు నరికివేయబడదువు అనే వాక్యాన్ని చదివినప్పుడు ఆయనకు బాగా కోపం వచ్చిందట. నన్ను చంపే దమ్మెవడికైనా ఉందా? నా గురువు గారు నా తొడలో పెట్టింది జీవనాధారం పుల్ల అన్నాడే, నాకు మరణం లేదని, నాకు మరణం ఉందా అని అప్పుడు ఛాలెంజ్ చేసి ఈ లోక సంబంధమైన హనుమంతుని కానీ దేవతని కానీ పిలుచుకున్నప్పుడు హనుమంతుడు ఒక మూలిక తెస్తే అది తినడానికి తీసుకుంటే కింద పడి భస్మం అయిపోయిందట. తర్వాత ఆ హనుమంతుడే చెప్తున్నాడట, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభుల వారని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పిన ఆ క్యాసెట్ ఇప్పటికి నా దగ్గర ఉంది.
ఆ క్యాసెట్ ఇప్పటికి నా దగ్గర ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దైవ సేవకులు అంటే ఏదైనా అనుభవిస్తే గాని, తన బ్రతుకులో చూస్తే గాని అది చెప్పడానికి సాధ్యపడదు. అంతేనా? ఏదైనా అనుభవిస్తే గాని, ఎవరి ద్వారానైనా అది వినింది సరిగా అర్థం కాదు, కానీ మనము అనుభవిస్తేనే దాన్ని చెప్పడానికి సాధ్యపడుతుంది. హల్లెలూయా. అలాంటి సాక్ష్యాలు భూమి మీద చూస్తూ ఉన్నాం. అందుకే యెషయా గ్రంథంలో ఆ మాట వ్రాశాడు, మంత్ర ప్రయోగపు కొడుకులారా, సర్ప సంతానమా, మీరు ఇక్కడికి రండి. మీరెవరిని ఎగతాళి చూస్తున్నారు? ఎవరిని అబద్ధికుని చేయాలని చూస్తున్నారు? ఎవరిని చూసి నాలికలు చాపుతున్నారు? మీరెవరిని ఎగతాళి చేసి నాలికలు చాపి విరుద్ధంగా చేయాలనుకుంటూ ఉన్నారని ఆ వాక్యాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. నిజంగా ఈ వాక్య భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఎంత అద్భుతకరమైనటువంటి మాట, ఎంత అద్భుతకరం. వాక్యములో ఉన్నటువంటి దేవుణ్ణి మనము ఆధారము చేసుకోకపోతే, దేవుని మాటకు మనం విధేయులం కాకపోతే, సాతానుడు సర్పరూపంలో ఆత్మరూపంలో వచ్చి మనల్ని మోసం చేస్తాడు. హల్లెలూయా. ఇంట్లో కయ్యం పెడతాడు, ఇంట్లో ఆ శాంతి సమాధానం లేకుండా దొంగలిస్తాడు. సాతానుడు విశ్వాసులను కూడా దొంగలిస్తాడు. ఈ వారం ఏం పోతుంది, మల వారం పోతుంది అంటాడు. అనగానే నిజంగానే కదా, ఇలా నాటేసేది ఉంది, ఇలా ఆదివారం పోయినా సరే నాటైతే అనుకుంటాం. హల్లెలూయా. ఈ వారము పోకున్నా సరే చుట్టాల దగ్గరికి పోయేస్తాం అనుకుంటాం. ఈ వారము చర్చికి పోకున్నా సరే మెదకు పోయేస్తాం అనుకుంటాం. మనము చేసే ప్రతి పని దేవుని పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని సఫలం చేస్తాను అంటే దాన్ని ఫలింపజేస్తానన్నాడు, దాన్ని పూర్తి చేస్తానన్నాడు. దాన్ని చేయడానికి కావలసిన ఈవులను నేను ఇస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక 5 ఏళ్ళు కరువుపడాలని నేను అనుకున్నాను. ఎందుకనంటే ఒక్కడి దగ్గర కూడా దేవుడు అంటే భయం లేదు. హల్లెలూయా. దేవుడు అంటే ఆ రోజుల్లో తిండికి బట్టకు ఎంత ఏడ్చారో అంత దైవ సేవకులు ప్రార్థన చేసి వారికి వస్త్రాలు తిండి పెట్టి దేవుని మార్గాన్ని చూపించారు. భారతదేశానికి క్రైస్తవ మిషనరీలుగా వచ్చి వారి ప్రాణాలు సైతం త్యాగం చేసి ఈ దేవుణ్ణి మనకు పరిచయం చేశారు. దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళండి, సర్వలోకానికి నా సువార్తను ప్రకటించండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వాక్యాల్లో వ్రాయబడింది. సర్వలోకములకు వెళ్ళండి అని చెప్పాడు ఆయన ఆజ్ఞ. ఎప్పుడు? శిలువ మీద చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఇచ్చిన ఆజ్ఞ. ఏమిటి ఆజ్ఞ? మీరు సర్వలోకానికి వెళ్ళండి. ఇక్కడ ఇంట్లో కూర్చొని స్తోత్రం స్తోత్రం అని పని చేయలేవి, అందరికీ చెప్పాలి. అందరూ నన్ను నమ్మాలి, అందరూ నా పిల్లలే, అందరూ నా దగ్గరికి రావాలి, అందరూ నా మాట విని ఎవరైతే విశ్వసించి నమ్మి రక్షణ పొందుతాడో వాడు తండ్రి యొద్దకు వస్తారంటే నన్ను చేరుకుంటారు. నన్ను చేరుకుంటే ఆ నరకాన్ని తప్పించుకుంటారు, నిత్య పరలోకంలో నిత్యము జీవించి ఉంటారు. కనుక మీరు వెళ్ళండి అని దేవుడు చెప్పాడు. ఈ వెళ్ళుమన్న మాట పట్టుకొని తిరుగుడు తప్పితే మాకు మేముగా కొంతమంది మాట్లాడతారు, బైబుల్ పట్టుకొని బతికేస్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా. బైబుల్ పట్టుకొని బతకాల్సిన అవసరము. నేను దేవునితో ప్రార్థన కూడా అదే చేశా. నాకు మేస్త్రి పని ఇచ్చావు, జ్ఞానం ఇచ్చావు, శక్తిని ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు. రోజుకు 1000-1200 రూపాయలు పని చేసుకుంటే మరి నీ బైబుల్ పట్టుకొని పెద్ద పిచ్చగానిగా తిరిగే కంటే పని చేసుకొని కైకిలు చేసుకొని మనిషిగా బతకచ్చు కదా నేను అని కూడా ప్రార్థన చేశా. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి పరిస్థితి, ఏంటి సమస్య, ఏంటి బాధ, ఏంటి దీనికి కారణం ఏంటి, దీనికి ఉన్నటువంటి విధానం ఏంటి, ఏంటి నువ్వు మాట్లాడే నాకు చెప్పే విషయం ఏంటి, నాతో మాట్లాడాలి. నేను సేవ చేయాలని నాతో నువ్వు మాట్లాడాలి, నాతో నువ్వు రావాలి, నాకు కార్యాలు జరగాలి. అప్పుడే దైవ సేవకుడికి నమ్ముతారు. లేకపోతే పని చేసుకుంటా బంగారం వల్లే నాకు మంచి పని ఇచ్చావు, మంచి జ్ఞానం ఇచ్చావు, మంచి కుటుంబాన్ని మంచి బ్రతుకుని ఇచ్చావు, సంతోషం, నేను నిన్ను చేరుకున్నా. నేను బ్రతికినంత కాలం నిన్నై విడిచిపెట్టా. హల్లెలూయా. నేను ఏ చెడు లోకం వైపు తిరగా, నాకు కులం బంద్ అయినా, ఊరు బంద్ అయినా, లోకం బంద్ అయినా, ఏ బంధులైనా పాటిస్తా గాని నిన్ను మాత్రం విడవకుండా నీకోసం మాత్రం బ్రతుకుతాను. అయితే నువ్వు నాకు ఒక వాగ్దానం చేయాలి, నాతో నీవు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నాతో ఉంటేనే నేను సేవ చేయగలుగుతా. సేవ అంటే సామాన్యమైనటువంటిది కాదు. సావును మీద పెట్టుకొని తిరిగినట్లు, సావును
నెత్తి మీద పెట్టుకొని తిరిగినట్లు సేవ చేయడం అంటే ఇది సుఖపడేది కాదు, సంపాదించుకునేది కాదు, కానీ సాగును వెంబడించడమే. హల్లెలూయా. ఎవడు ఎప్పుడు చంపేస్తాడో తెలియదు, ఎక్కడ సాగు ఎదురైతుందో తెలియదు, ఏ సందులో నుంచి ఏదొచ్చి చంపుతుందో తెలియదు. హల్లెలూయా. ఎందుకని మంచిని ఈ లోకములో నడవకుండా అడ్డుపడుతున్న సాతాను సర్పరూపంలో మనుషులను మోసం చేస్తూ భయంకరంగా వారిని రెచ్చగొడుతూ వారికి హెచ్చరికపు మాటలు చెప్పి వారికి ఆ కోపమును రేపుతూ ఈ రక్షణ స్వార్థను అడగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం లూకాసు సువార్త 3వ అధ్యాయం. లూకాసు సువార్త 3వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయం 7వ వాక్యం. అతడు తన చేత బాప్తిసం పొందవచ్చి జనసమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకోవడం మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మాకు దేవుడు ఉన్నాడు. మాకు దేవుడు అంటే ఎప్పుడో తెలుసు. మేము అబ్రహాం సంతానం. మా ముత్తాత అబ్రహాము. ఇవాళ వచ్చి నువ్వు యేసు ప్రభు గురించి చెప్పేది ఏం లేదు. మాకు దేవుడు ఉన్నాడు, మాకు అనేక గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, మేము చేస్తున్నాం, పూజలు పునస్కారాలు చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒరే నాయన, మేము కూడా దేవుని పిల్లలమని చెప్పుకోవడం కాదు. దేవుడు తలుచుకుంటే రాళ్లతో పిల్లల పుట్టిస్తాడు. హల్లెలూయా. ఈ రాళ్లను కూడా దేవుడు పిల్లలుగా మారుస్తాడు, మనుషులుగా మార్చి సంతానముగా చేసుకోగలడు. అయితే మీరు ఎలాంటి విషయాన్ని ఉద్దేశిస్తున్నారు, ఎలాంటి విషయాన్ని ఆలోచిస్తున్నారు, మీరు ఏ ఉద్దేశం, ఏ ఆలోచన కలిగి ఉన్నారు అన్నటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తున్నారు. హల్లెలూయా. దేవుని శక్తి సామర్థ్యాలను సులకనగా చిన్న చూపుగా మనము చూసినంత కాలం ఆయన గురించి తెలుసుకోలేము. 9వ వాక్యంలో ఇప్పుడే గొడ్డలి చెట్ల ఎవరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడును. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు అంటే దేవుని నమ్ముకొని దేవుని మాట ప్రకారం బ్రతకని ప్రతి ఒక్కరూ చనిపోయి నరకానికి వెళ్ళిపోతారని దేవుడు ఖండితంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వాక్యం. యోహాను సువార్త లూకాసు సువార్త పక్కనే ఉంటది. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వాక్యం. మీరు మీ తండ్రి యగు అపవాది అన్నకాడ ఒకటో అక్షరం ఉంది. దాని కింద పుట్టినోట్లో చూస్తే అనగా సాతాను అని రాయబడింది. అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై అనకాడ 2వ వాక్యం ఉంది. కింద పుట్టినట్లో లేక అబద్ధికునికి జనకుడై అంటే తండ్రి అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. ఈ వ్యక్తి సాతాను ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. దురాశ దుఃఖమునకు చేటు. దురాశ గర్భము ధరించి పాపమును కరుణాన్ని లేఖనం సెలవిస్తుంది. దురాశ దుఃఖములకు చేటని పెద్దలు చెప్పారు అప్పుడు చదువుకున్నప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. గర్వపడకురా, డబ్బు చూసుకొని, ఆస్తి చూసుకొని, బలం చూసుకొని ఉరుకులాడకు బిడ్డ, ముందున్నది ముసలిరా పండుగ అని చెప్పేవాళ్ళు. హల్లెలూయా.
ఈనాడు అలాంటి మాట ఎవడైనా గ్రహించి తెలుసుకోగలుగుతూ ఉన్నాడు. మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దుష్కార్యాలను నెరవేర్చగోర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడిగా ఉన్నాడు. ఒకరిని చంపుకునేటట్లు చేశాడు. ఎలాగా? కయీను హెబేలును చంపిన రీతిగా. హల్లెలూయా. కయీను హెబేలును చంపేశాడు. ఎందుకని? దేవునికి మంచి పని చేశాడని, అంతే, ఏం లేదా. అయ్యో ఆస్తి పంచుకుండేది లేదు, అయ్యో అయ్యవ సంపాదించిన డబ్బు తీసుకుండేది లేదు, భూమి జాగ్రత్త తీసుకుండేది లేదు, గెట్టు కాడ ఇద్దరు నడుమ రాయి వీకిండ్ అనేది లేదు, ఏది లేదు. హెబేలు దేవునికి శ్రేష్టమైన మంచి గొర్రె పిల్లను అర్పించినప్పుడు దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడని, దేవుని ద్వారా మెప్పు పొందుకున్నాడని, అంతే. దానికి దురాశ కలిగి దుర్మార్గపు ఆలోచన కలిగి తన తమ్ముడైన హెబేలును కొట్టి చంపాడు. హల్లెలూయా. దేవుడు అడిగాడు ఆకాశం నుంచి, ఒరే కయీను, నీ తమ్ముడు హెబేలు ఎక్కడ? నా తమ్మునికి నేను కావలి వాడినా, నన్ను అడుగుతున్నావు అన్నాడు. ఒరే పిచ్చోడా, నీ తమ్ముని ఎక్కడైతే చంపినవో వాడి రక్తము నాకు మొరపెడుతున్నది భూమిలో నుంచి, వాడి రక్తం నాకు మొరపెడుతున్నది, నువ్వు దేశ దిమ్మరువై తిరుగుదుగా. కానీ దేవుడు వెంటనే వాడిని శపించాడు. హల్లెలూయా. దేవునికి విరుద్ధమైన పని ఏది చేసినా అది శాపం పొందుకోవడానికే దారి తీస్తుంది, కానీ ఆశీర్వాదానికి దారి తీయదు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని మాట విని దాన్ని అనుసరించి జీవించడానికి మనం ఇష్టపడ్డప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అందుకే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులని దాన్ని చేయడానికే మీరు చూస్తున్నారని దేవుడు వాక్యం సెలవిస్తుందాం. ఆ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తుకు ఎడమగానున్న సరళత నుండి అపవిత్రత నుండి ఎట్లైనా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. హల్లెలూయా. పౌలు గారు దైవజనుడు తాను ప్రకటించిన సువార్త నిమిత్తమై సంఘానికి ఈ లేఖ, ఈ ఉత్తరం రాస్తూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఈ మాట మాట్లాడుతున్నాడు. అయ్యా, దేవుని నమ్మినమనే పేరు ఒకటి ఉంటే చాలదు, మిమ్ములను సాతానుడు ఏ విధము చేతనైనా మోసపుచ్చునేమో, జాగ్రత్తగా ఉండండి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సర్పము తన కుయుక్తి చేత అవ్వను ఏ రకంగా అయితే మోసపుచ్చిందో మీ మనసులను చెరిపి మిమ్మలను కీడులకు లేదా ఈ లోక వైపు తిరిగి చూసినట్లుగా, ఈ లోకంలో ఉన్నదాని వైపు తిరిగి చూసినట్లుగా క్రీస్తు యేసులో సరళత నుండి అపవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవాలని, పవిత్రత నుండి అంటే భయములోను భక్తిలోను ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి కుటుంబంలోను సాతానుడు మొదట టార్గెట్ చేస్తాడు. హల్లెలూయా. మంచి భక్తి కలిగి, మంచి ప్రార్థన కలిగి, మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఎవరైతే జీవిస్తారో వారినే టార్గెట్ చేస్తాడు సాతాను. ఎందుకని? పడగొట్టాలని, ఎందుకని చెడగొట్టాలని, ఎందుకని దేవునికి దూరం చేయాలని. హల్లెలూయా. వీడు దేవునికి దగ్గర అయితే దేవుడు వీనితో ఉంటాడు. నా శక్తులు నా కుయుక్తి పనిచేయదని, ఈ లోకమంతా వారిని వెంబడిస్తుందని, ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ మంచి వైపు మొగ్గు చూపుతారని సాతానుడు ఆత్మీయతలో ప్రార్థనలో ఎదుగుతున్న జీవితాలను పతనం చేయడానికి వాడు పన్నాగా పడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరి మాట ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వాక్యం. చివరి వాక్యం 12వ అధ్యాయం 9వ వాక్యం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాగణ సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు
దానితో కూడా పడద్రోయబడేది. హల్లెలూయా. దాని అనుచరులు, దాని మాట విన్నటువంటి వ్యక్తులు కూడా పడద్రోయబడ్డాడు. వాడు పడద్రోయబడి ఏం చేశాడు అనంటే, ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ నేనే దేవుణ్ణి, నన్నే మొక్కాలని చెప్పుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గొప్ప సత్యం, ఇది గొప్ప సత్యం. ఆదామవ్వలను మోసం చేసిన తర్వాత ఈ సాతానుడు ఏ రకంగా నువ్వు చెప్తున్నావు అంటే నేను ఒక మాట చెప్తా. ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి, కానీ అప్పుడు కోత కోసేటప్పుడు కొబ్బరికాయ కొట్టి ఒక మంచి రాయి తెచ్చి మంచిగా కడిగి దానికి కుంకుమ పసుపు బొట్లు పెట్టి ఒక యాప మొలకన రాగి మొలకన చూసి ఆడబెట్టి ఇది మన పోషమ్మరు, ఇది మన ఎల్లమ్మరు అని ఆడబెట్టి మొక్కేవారు. కోత అయిపోయిన తర్వాత కుప్ప కొట్టేటప్పుడు మల కొట్టేవారు. మరో కుప్ప కొట్టినాక అట్లనే రాసి పోసి దానికి బూడిదతో గీతలు పెట్టి ఓ నల్లటి కోడిని కోసి ఓ 2 కళ్ళుపెట్టలు ఎత్తుకొచ్చుకొని దానికి కొబ్బరికాయ కొట్టి ఆడ కూర వండుకొని జజబు వండుకొని కళ్ళు తాగి అట్లు సంచులు నింపుకొని ఎడ్ల బండ్ల మీద వేసుకొని వచ్చిన దినాలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏమైంది? తాత మొక్కిండు, అయ్యా మొక్కిండు, అవ్వ మొక్కింది. హల్లెలూయా. అందులో ఈ మొక్కబడినటువంటి ఆ స్థలములోకి దురాత్మ దిగి వచ్చి కూర్చొని కొన్ని మంచి పనులు చేశాడు. హల్లెలూయా. ఏంటో మంచి పనులు? అయ్యా నా బిడ్డకు జ్వరం వచ్చింది, తక్కువ చేయాలని బొట్టు పెడితే తక్కువైపోయింది. హల్లెలూయా. నా బిడ్డ కడుపు నొప్పి లేచిందని బొట్టు పెడితే తక్కువైపోయింది. ఈ పనులు ఎందుకు చేశాడు అంటే మనము వాని వైపు తిరగడానికి. హల్లెలూయా. కొన్ని గారుడు విద్యలు చేసి గాల్లో చేతులు బూడిద నా చేతిలో పెడితే బుక్కేటట్లుగా భయంకరమైన స్థితిలోకి మనుషులందరినీ మోసము చేత తన వైపు తిప్పుకున్నాడు. అలాగే ఈ సాతాను ఘటసర్పము చేసినటువంటి మాయా ఉచ్చులో బందీలుగా ఉన్న మనము నిజమైనటువంటి దేవుణ్ణి మార్పింపజేశాడు. నిజమైనటువంటి దేవుణ్ణి పూజించడం మానేపించాడు. నిజమైన దేవుణ్ణి కొలిచే విధానాన్ని బంద్ చేయించాడు. నిజమైన దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి సన్నిధిలో మనము బ్రతకవలసినటువంటి విధానాన్ని మనకు దూరం చేసినటువంటి దుర్మార్గుడే సాతాను, అపవాది సర్ప రూపంలో వచ్చి మోసం చేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు అవన్నీ బోధపడ్డాయి. నిజమే కదా, నిజమే కదా అనిపించింది. ఎప్పుడు వచ్చాడు వీడు? ఈ మానవ సృష్టి ప్రారంభం కానప్పుడే వాడు వాయుమండలంలో ఉన్నాడు. దురాత్మల చేత, తన తోటి దూతల చేత, తన సైన్యము చేత వాయుమండలంలో ఘట సర్పంగా మార్చబడి పడద్రోయబడ్డాడు. పడద్రోయబడిన తర్వాత వాడిని దేవుడు క్షమించి వదిలేసిన తర్వాత, దేవుడు మానవ సృష్టిని ప్రారంభించిన తర్వాత ఎదెను తోటలో చక్కగా తండ్రితో గడుపుతున్న ఆదామవ్వల దగ్గరికి దిగి వచ్చి సర్ప రూపంలో వచ్చి ఏమన్నాడు? ఈ పండు తింటే చచ్చిపోతారని చెప్పాడు. మీ అయ్యా చచ్చిపోరు అని చెప్పాడు. హల్లెలూయా. అయ్య అని చెప్పాడు, చచ్చిపోతారా పండు తింటే అని చెప్పాడు. ఈయనేం చెప్పాడు? చచ్చిపోరు అని చెప్పాడు. దాని అర్థం ఏంటి? అగో అయ్యనేమో చచ్చిపోతారని చెప్తే ఏమో చచ్చిపోడని అంటే మా అయ్య అబద్ధం చెప్తున్నాను అంటే కన్నుడు అబద్ధం చెప్తాడా? కడుపులో కనుక్కున్నాడు అబద్ధం చెప్తారా? ఇది ఇంటి చచ్చిపోతారని చెప్తాడా ఇప్పుడు? హల్లెలూయా. కానీ వాళ్ళు చనిపోయారు. చనిపోయి ఆ సాగును కొని తెచ్చి ఇప్పటికీ మనకు కూడా సాగును తెచ్చిపెట్టారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాపము దురాశ గర్భము ధరించి పాపము కంటది, పాపం పరిపక్వమై మరణాన్ని కంటది అని రోమపత్రికలో చెప్పినట్లుగా పాపం పరిపక్వమై మరణాన్ని కని శరీర రూపంలో మరణాన్ని తెచ్చిపెట్టిన సాతాను ఆది సర్పమైన మహాఘట సర్పము మోసం చేసి అందుకే సర్పాన్ని దేవుడాన్ని దేవతని మొక్కేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు చెప్పాడు, ఇది మనల్ని మోసం చేస్తూ భయంకరమైన నరకానికి వారసులుగా చేస్తూ ఉన్నాడని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టాడు. కనుక ఈ రోజు నుంచి ఆ వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.